అక్కినేని నాగేశ్వరరావు. ఈ పేరు తెలియని, ఆయన నటన ఎరుగని తెలుగు ప్రేక్షకులు అస్సలు ఉండరు. చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగి ఆయన తెలుగు సినిమాపై చెరగని సంతకం చేశారు. అభిమానులు, దర్శక నిర్మాతలతో ఏఎన్ఆర్గా పిలువపడే ఆయన నటనా జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అక్కినేని అప్పటి మద్రాసు రాష్ట్రంలోని కృష్ణ జిల్లా గుడివాడ తాలూకా వెంకట రాఘవాపురం అనే గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యతోనే చదువుకు ఆటంకం ఏర్పడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల ప్రాయంలోనే నటనను వృత్తిగా స్వీకరించి ఎన్నో నాటకాలలో నటించారు. అప్పటి నాటకాలలో మగవారే ఆడవేషాల్లో కూడా నటించేవారు. అలా తన కళారంగ ప్రారంభ దశలో స్త్రీ పాత్రలో ఆయన అలరించారు. ఇక ఆ తర్వాత 1941లో ధర్మపత్ని సినిమాతో అక్కినేని సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో హీరో చిన్ననాటి స్నేహితుని పాత్రలో నటించి మెప్పించారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య దృష్టిలో పడి సీతారామ జననం చిత్రంలో రాముడిగా నటించటంతో అక్కినేనికి మంచి బ్రేక్ దొరికింది. అక్కడి నుంచి 69 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు 257 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు, అలరించారు. తొలి లవర్ బాయ్గా, రొమాంటిక్ హీరోగా, మొట్టమొదటి డాన్సింగ్ హీరోగా అక్కినేనిది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం. జానపద, పౌరాణిక చిత్రాలలో నటించినప్పటికీ సాంఘిక, కుటుంబ కథా చిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకృష్ణుడి పాత్రలతో సీనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ను ఏలుతున్న సమయంలో ప్రేక్షకుల్లో తన స్టార్డమ్ను బలంగా రిజిస్టర్ చేయించుకోవటం చిన్న విషయం కాదు. ఏఎన్ఆర్ కూడా పలు పౌరాణిక చిత్రాల్లో నటించడం చాలా గొప్ప విషయం. చెంచు లక్ష్మిలో విష్ణువుగా, భూ కైలాస్లో నారదుడిగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడిగా నటించి మెప్పించాడు. ఇక మాయాబజార్లో అభిమన్యుడి పాత్రతో ప్రసిద్ధి చెందాడు. విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, కాళిదాసు, జయదేవ, జక్కనాచారి, సంత్ తుకారాం, సంత్ కబీర్ వంటి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్ర చిత్రాలలో నటించి మెప్పించారు. ఎన్నో విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఇక లైలా మజ్ను, అనార్కలి వంటి కల్ట్ క్లాసిక్స్లో నటించిన ఏఎన్ఆర్ రొమాంటిక్ హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్, సావిత్రిలతో కలిసి ఎన్నో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో మంచి పేరు తీసుకొచ్చాయి. తెరపై తన అద్భుతమైన పనితో పాటు తెరపై పరిశ్రమలో ప్రతిభావంతమైన సభ్యుడిగా కూడా ఏఎన్ఆర్ ప్రసిద్ధి చెందారు. సినిమా ఇండస్ట్రీ తొలి రోజుల్లో మెడ్రాస్ కేంద్రంగా ఉండేది. తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలని, చిత్రీకరణ తెలుగు రాష్ట్రాల్లోనే జరగాలని పట్టుబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకురావడంలో కృషి చేసిన వ్యక్తి మన ఏఎన్ఆర్. 1976లో హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి తెలుగు సినిమాల చిత్రీకరణకు బాటలు వేశారు, పునాది వేశారు. ఇక ఆ తర్వాత మెడ్రాస్ నుంచి సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా హైదరాబాద్కు తరలి వచ్చింది. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను ప్రారంభించారు. ఈ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన యువత ఎందరో తమ టాలెంట్ను నిరూపించుకున్నారు. అంతేకాదండోయ్, అక్కినేని జన్మభూమి ట్రస్ట్ పేరుతో, అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో గ్రామాలలో విద్యను అభివృద్ధి చేయటంలో సహకారం కూడా అందిస్తున్నారు. కళలు, విద్య, సామాజిక సేవ ఇలా ఆయన తన వారసత్వాన్ని కొనసాగించేలా తమ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటం కూడా చాలా గొప్ప విశేషం. సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్రను వేసిన ఏఎన్ఆర్ భౌతికంగా మన ముందు లేకున్నా ఆయన సాధించిన విజయాలు ఎన్నటికీ చెరగని సంతకంలా నిలిచిపోతాయి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానటుడిని మరోమారు స్మరించుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.